నమస్తే, నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ప్రజల్లోకి రావడం అయితే చాలా వరకు తగ్గిపోయింది. ఓన్లీ బెంగళూరుకి ఇంకా కడపకి తిరగడమే సరిపోయింది. అయితే మొత్తానికైతే ఆయన ప్రజల మధ్యలోకి రావాలని అయితే నిర్ణయించుకున్నాడు. ఇక నిర్ణయించుకున్న తర్వాత అది ఉత్తరాంధ్ర నుంచి స్టార్ట్ చేయాలన్నట్టు కూడా ఆయన స్కెడ్యూల్ అయితే ప్రిపేర్ చేసినట్టు కూడా తెలుస్తుంది. సో దీని మీద స్పందించడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్తే సిరి, మన వీక్షకులు. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలు అయితే పరిపాలించిండ్రు. అప్పుడు కూడా జనాల మధ్యలో పెద్దగా వచ్చినట్టయితే నాకు తెలియదు. అండ్ ఇప్పుడు చూస్తే కూడా ఓడిపోయినాక కూడా ఈ 6 నెలలు కూడా ఎక్కువ బెంగళూరుకి కడపకి మధ్యనే తిరిగిండు. అండ్ ఇప్పుడు ఆయనకు స్పృహ వచ్చి ఇప్పుడు జనాల మధ్యలోకి రావాలని చెప్పేసి ఆయన అనుకుంటున్నాడు అని చెప్పేసి ఆ మధ్యన కూడా దాని పేరు కూడా పెట్టిండు, ఏంటంటే కార్యకర్తలతో జగన్ అన్న అని చెప్పేసి ఆయనే పెట్టుకున్నాడు అది. సో మొత్తానికి అయితే ఈ జనవరి నుంచి ఆయన ప్రజల మధ్యలోకి రావాలని చెప్పేసి నిర్ణయించుకున్నాడు. అది కూడా ఉత్తరాంధ్ర నుంచి రావాలని చెప్పేసి ఎస్టీ ఎస్సీ వర్గాలు అంటే నియోజకవర్గాలు ఎక్కడున్నాయి అటు నుంచి రావాలని చెప్పేసి ఆయన అనుకుంటున్నట్టు తెలుస్తుంది. సో దీని మీద మీ స్పందన ఏంటి సార్? అసలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళలేదని కాదమ్మా, ఆయన తమ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఏమైనా నేరాల్లో పాల్గొని వాటికి జైళ్ళకి వెళ్ళిన సందర్భాల్లో జైళ్ళకి వెళ్ళి వాళ్ళని ప్రోత్సహించి ప్రోద్బలం చేసి తర్వాత ప్రతిపక్షాలకు సంబంధించిన అధికార పక్షం మంత్రుల్ని ముఖ్యమంత్రిని కూడా నేను మళ్ళీ అధికారంలోకి వస్తే ఇదే జైళ్ళల్లో పెడతానని బెదిరించాడు. అట్లా నెల్లూరు వెళ్ళాడు, గుంటూరు వెళ్ళాడు. ఎక్కడైతే నేరాలు చేసి వాళ్ళ పార్టీ కార్యకర్తలు నాయకులు ఉన్నారో వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళాడు, కానీ ప్రజలను పరామర్శించడానికి అయితే వెళ్ళలేదు. మీరు అన్నట్టు ఆయన 6 నెలల నుంచి అసలు ఎక్కువగా మన రాష్ట్రంలో కూడా ఉండటానికి కూడా పెద్ద ఇష్టపడలేదు. అమరావతిలో రాజధాని వైపు ఉండటానికి కూడా ఇష్టపడలేదు. ఎందుకో ఆయన ఒక అభద్రతా భావానికి గురయ్యాడు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు ఆయనకి 1000 మంది సెక్యూరిటీ ఉండేవాళ్ళు. దాని మూలన ఆయన ఎప్పుడు కూడా తాడేపల్లి ప్యాలెస్లోనే ఉండటానికి ఇష్టపడేవాడు తప్ప దానికి తోడు అధికారంలో ఉన్నప్పుడు ఆదాయం కూడా అనేక మార్గాల ద్వారా అనేక వీటి ద్వారా వచ్చేది, రూట్స్ ద్వారా. కానీ ఇవాళ ఎప్పుడైతే మీరు అన్నట్టు అధికారం కోల్పోయాడో ఆయనకి అక్కడ ఉండటం ఒక అభద్రతగా ఫీల్ అయ్యాడు. రెండోది ఏంటంటే అప్పుడు పులివెందుల వెళ్ళటం లేకపోతే బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళటం, దేవనహళ్ళిగా ఉన్నది అక్కడ ప్యాలెస్కి వెళ్ళటం, అక్కడే గడపటానికి ఎక్కువ ఇష్టపడ్డాడు. ప్రజల్లోకి వెళ్ళాలనే ఇది ఆయనకి రాలేదు. అసలు శాసనసభలోకి కూడా వెళ్ళలేదు. ప్రజలు ఆయన్ని నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా మా గొంతుని శాసనసభలో వినిపించమని 151 స్థానాల నుంచి 11 స్థానాలకి పంపినా కూడా ఆయనకి ప్రతిపక్షంగా మాట్లాడాల్సిన బాధ్యత ఇచ్చారు. అది శాసనసభలో మాట్లాడాలి. ఆయన ఆ బాధ్యతని విస్మరించాడు. అది చాలా అంటే పార్లమెంట్ వ్యవస్థలో ఎప్పుడైనా ప్రజలు ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యత చేయాలి. ప్రతిపక్ష బాధ్యత ఇస్తే ప్రతిపక్ష బాధ్యత చేయాలి. ఏ నాయకుడైనా ఓడిపోయినప్పుడు ఏం చెప్తారంటే ప్రజల తీర్పుని మేము శిరసా వహిస్తున్నాము అంటారు. ఇప్పుడు నేను 79లో జర్నలిజంలోకి వచ్చిన తర్వాత కానీ అంతకుముందు 69 నుంచి కూడా పేపర్ చదివే అలవాటు ఉంది నాకు. ఇది ప్రతిసారి వినేవాళ్ళం. కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట అనలేకపోయాడు. అంటే ఇండైరెక్ట్ ఇంకా డైరెక్ట్ గానే మీ ఓట్లన్నీ ఏమైంది, మీరు ఎందుకు ఓట్లు వేయలేదు నాకని అడిగిన అదే కదా తప్పుని ప్రజల మీద వేయటానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ఇవాళకి కూడా నా తప్పు అనుకోవట్లేదు. నేను పరిపాలనలో ఏవో కొన్ని లోపాలు జరిగినాయి, వాటిని నేను సవరించుకుంటాననే మాట అంటలేదు. ప్రజలు మాకు అధికారం ఇవ్వకపోవటం వాళ్ళ తప్పు. అందుకనే నేను శాసనసభకు కూడా వెళ్ళట్లేదు. మిగిలిన 10 మందిని కూడా ఆయన శాసనసభకి వెళ్ళడం లేదు. అసలు అది చాలా ప్రజలకు కూడా అసంతృప్తిగా ఉంది. ఇలాంటి వ్యక్తుల్ని మనం ఎందుకు ఎన్నుకున్నాము? అసలు గతంలోనే ముఖ్యమంత్రిని చేసిన మరో రోజే వాళ్ళు మేము తప్పు చేశామనే భావన ప్రజల్లో వచ్చింది. ఎందుకంటే ప్రజావేదికనే కూల్చారు. తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కి ప్రజల యొక్క ప్రయోజనాలకు విరుద్ధంగానే పరిపాలన చేశాడు. వాళ్ళు కత్తులు నూరుకుంటా కూర్చున్నారు 5 ఏళ్ల నుంచి, ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా అని. ఇప్పుడు మన దేశం ప్రజాస్వామ్య దేశం అయినా కూడా మనకి రీకాల్ చేసే విధానం లేదు. ఒకసారి కనుక కొన్ని దేశాల్లో, స్విట్జర్లాండ్ లాంటి దేశాల్లో ఒకవేళ కనుక పొరపాటుగా కనుక మనం అభ్యర్థిని ఎన్నుకుంటే మళ్ళీ అతన్ని వెనక్కి పిలిచే అధికారం ప్రజలకు ఉంది. మళ్ళీ ఎన్నిక పెట్టించవచ్చు. కానీ మన దగ్గర అట్లాంటి సిస్టమ్ లేదు. ఒకసారి 5 సంవత్సరాలు భరించాలి. ఇప్పుడు అట్లాగే ఇప్పుడు 5 సంవత్సరాలు భరించి 5 సంవత్సరాల తర్వాత భారీ శిక్ష వేశారు. ఇప్పుడు ఆయనకు అర్థమైంది. కానీ అది ఒప్పుకోవటానికి ఆయన అహం అడ్డం వస్తుంది.
తర్వాత చెల్లెలు కూడా ఏం చెబుతుంది, మీకు ప్రజలు ఇచ్చిన బాధ్యతని మీరు నెరవేర్చినప్పుడు మీరు రాజీనామా చేసి బయటకు వచ్చేసేయండి, మళ్ళీ ఎన్నికలు జరుపుతారు, ఎవరైతే అభ్యర్థులు గెలుస్తారో వాళ్ళు శాసనసభకి వెళ్తారు, ఆ నియోజకవర్గ ప్రజల సమస్యలను కానీ వాళ్ళ భావాలను కానీ శాసనసభలో ప్రతిబింబిస్తారు. మీరు ప్రజల నుంచి గెలుపొంది నాకు ఇంత శాతం పర్సంటేజ్ ఓట్లు ఉన్నాయని కూడా ఆయన చెప్పుకుంటున్నాడు, 38-40% ఉన్నప్పుడు మరి ప్రజల తరపున బాధ్యత వహించకుండా ఎందుకు తప్పించు తిరుగుతున్నాడు అని అంటే కూడా షర్మిల గారు ఏం చెబుతుందంటే, నువ్వు చేసిన అవినీతి మూలాన నువ్వు బయట నుంచి మాట్లాడే విమర్శలకి రేపు శాసనసభలో కనుక అవి మాట్లాడితే వాళ్ళు కూడా ఆ రుజువులన్నీ నీ ముందు పెడతారు. ప్రజల ముందు పెట్టినట్టే కదా, శాసనసభలో అంశాలని బహిర్గతం చేశారంటే అది ప్రజల ముందుకు ఇచ్చినట్టే, ప్రజల ఆస్తి కింద లెక్క, ఇవన్నీ కూడా రికార్డ్ అవుతాయి. అది ఆయనకి భయం. నేను చేసిన అవినీతి ఇవన్నీ కూడా శాసనసభ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ స్పీకర్ ముందు టేబుల్ మీద పెడతారు, అవన్నీ కూడా పబ్లిక్ ప్రాపర్టీ కింద అన్ని ప్రసార సాధనాల్లో కూడా పబ్లిష్ కూడా చేయొచ్చు ఆ రుజువుల్ని. దాన్ని ఎవరో ఆపటానికి ఏం వీలు లేదు. ఎందుకంటే అందువల్ల ఆయన భయపడి శాసనసభకి వెళ్ళటం లేదని కూడా షర్మిల గారు చెబుతుంది. కానీ నాకు శాసనసభ్యులు లేకపోయినా, ఓటింగ్ పర్సంటేజ్ ఆయనంత లేకపోయినా ఖచ్చితంగా ప్రజల పక్షాన పోరాడతాను, నేను ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలని నేను చెప్తుంది. ఇప్పుడు ఇవాళ ఈయన ఏమనుకుంటున్నాడంటే, మొన్న ఆయన మీద విదేశాల్లో కూడా అవినీతి చేశాడని అమెరికాలో FBI అక్కడ అత్యంత పెద్ద దర్యాప్తు సంస్థ బయటపెట్టింది. అప్పుడైనా ఆయన శాసనసభలోకి వెళ్ళి ప్రజలకు వివరణ ఇవ్వాల్సింది, ఒక ఛాలెంజ్ కూడా చేయాల్సింది. ఆ దర్యాప్తు నివేదికను నేను ఛాలెంజ్ చేస్తున్నాను, నేను వాళ్ళ మీద పరువు నష్టం దావా వేస్తానని. కానీ ఆయన ఎవరి మీద బెదిరించాడు? ఈ ప్రసార సాధనాల మీద బెదిరించాడు. వీళ్ళ మీద ఎంత వేయగలుగుతావు నువ్వు? నీకు నిజంగా పరువు నష్టం జరిగితే కొన్ని లక్షల కోట్లకి ఇవ్వగలిగే శక్తి అమెరికాకు ఉంది, FBIకి ఉంది. FBI ప్రభుత్వ సంస్థ, అది ఛాలెంజ్ చేయలేకపోతున్నాడు. ఇప్పటికి కూడా తన మీద వచ్చిన ఏ అవినీతి మీద గట్టిగా మాట్లాడలేకపోతున్నాడు. ఇప్పుడు ఆయనకి ఏమనుకున్నాడంటే, గతంలో ఉత్తరాంధ్ర ఆయనకి బాగా సపోర్ట్గా ఉంటుంది, ఎందుకంటే వైజాగ్ని నేను పాలనా రాజధాని చేస్తానని చెప్పాడు. తర్వాత అక్కడుండే SC ST నియోజకవర్గాలు అయితే తనకు అనుకూలంగా ఉంటుంది, తనకి రాజకీయంగా వెసులుబాటు ఉంటుందనే ఉద్దేశం మీద పాడేరు అటు నుంచి వస్తానని ప్లాన్ చేస్తున్నారు, శ్రీకాకుళం అటు నుంచి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఉత్తరాంధ్రలో కూడా ఆయనకి ఏమి సీట్లు రాలేదు. ఆయన వైజాగ్లోనూ అన్ని సార్లు చిత్తుగా ఓడిపోయాడు, 3 ప్రాంతాల్లోనే ఓడిపోయాడు. ఆయన అనుకున్నాడు 3 రాజధానులు పెడుతున్నా కాబట్టి 3 రాజధానుల ప్రజలు నాకు ఓట్లు వేస్తే చంద్రబాబు చిత్తు అయిపోతాడు అనుకున్నాడు. కానీ నువ్వు కేవలం రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నావు కానీ ఆ ప్రాంత ప్రజల పట్ల కానీ ఆయా నగరాల పట్ల నీకు ఏదన్నా చిత్తశుద్ధి ఉండి కానీ చేయటం లేదు. అసలు 3 రాజధానులు చేయటం అసలు ఆచరణ సాధ్యమే కాదు. ప్రజల్ని ఇబ్బందుల్లోకి నెట్టినట్టు. ఒక్క పని కోసం ఒక వ్యక్తి రావాలంటే వైజాగ్ వ్యక్తి హైకోర్టుని కర్నూలులో పెడితే ఎంత దూరం వెళ్ళాలి? అట్లాగే అనంతపూర్ వ్యక్తి పాలనా రాజధాని అని వైజాగ్ అంటే ఎంత దూరం రావాలి? అట్లా ఎవ్వరికీ కూడా అనుకూలం లేదు. ఆయనంటే హెలికాప్టర్లో వెళ్ళగలుగుతాడు, లేకపోతే అట్లాంటి ఫ్రీ హెలికాప్టర్ సర్వీస్ పెట్టాలి. 3 సార్ల నుంచి రోజు ఫ్లైట్ తిరుగుతూనే ఉండాలి, అంతే కదా. అది ఉచితంగా పెట్టాలి, అప్పుడు కానీ పేద ప్రజలకు మేలు జరుగుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే, అభివృద్ధి చేయాలంటే నువ్వు రాజధానులు 3 సార్లు పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 కూడా వైజాగ్ను ఒక స్థాయికి తీసుకెళ్ళిపోయాడు, ఐటీలో కానీ అన్ని రంగాల్లో. ఇప్పుడు వచ్చిన 6 నెలల్లోనే వైజాగ్కి మళ్ళీ వాళ్ళ లోకేష్ బాబు గారు ఎన్ని టాటా కన్సల్టెన్సీ సర్వీసు ఇవన్నీ కూడా తీసుకొస్తున్నారు. మళ్ళీ లూలు కూడా వస్తుంది, గతంలో లూలు నుంచి వెళ్ళిపోయింది, మళ్ళీ ఇప్పుడు 3 సార్లు వస్తుంది. అట్లా ఒక మంచి మనసు ఉండాలే కానీ ఏ ప్రాంతాన్నైనా అన్ని జిల్లా కేంద్రాలు కూడా అభివృద్ధి చేయొచ్చు. నీకు రాజకీయమే లక్ష్యంగా చేస్తే ఇవాళ 3 ప్రాంతాల ప్రజలు చీకొట్టారు. సొంత జిల్లాలో కూడా ఆయన ఘోరమైనటువంటి ఓటమి చెందాడు. అసలు ఒక రకంగా పులివెందుల్లో గెలవటం కూడా ఒక రకంగా అదృష్టం అనుకునే చెప్పాలి. పులివెందుల్లో కూడా వ్యతిరేకత రైతులే అడిగారు, ఎందుకు మా పాస్పోర్ట్ రైతు పాస్ పుస్తకాల మీద నీ ఫోటోలు వేసుకుంటున్నాను. భారత్ గారిని అడిగితే భారత్ గారు కూడా సమాధానం చెప్పారు. అట్లా ఈయన ప్రజల డబ్బులు దుర్వినియోగం చేస్తున్నాడు అనేది ప్రజలు డే 1 నుంచే గుర్తుపట్టారు, ఎప్పుడైతే ప్రజావేదిక కూల్చాడో. ఆ తర్వాత చివరిలో వెళ్తూ కూడా ఋషికొండని పర్యావరణం చెడగొట్టి మళ్ళీ
550 కోట్ల రూపాయల ప్రజల ధనాన్ని వృధా చేశాడు. ఈ విధంగా ప్రజల ధనం పట్ల ఆయనకి చిత్తశుద్ధి లేదు, ప్రజల పట్ల లేదు. కేవలం అవినీతిలో ఇంకా తండ్రి చాటుకు బిడ్డగా క్విడ్ ప్రోకో ద్వారా ఎంత సంపాదించాడో తన 5 సంవత్సరాల కాలంలో ఎక్కువ సంపాదించాడని ప్రజలు గమనించబట్టే అసలు నీకు అధికారం అనేది ఇవ్వకూడదనే ఒక గట్టి నిర్ణయంతోనే 11 స్థానాలకి, దేశంలో ఎవరు కూడా అంత పెద్ద మెజారిటీ నుంచి 11 స్థానాలకు పడిపోయేది బహు అరుదు. ఆ రికార్డుని జగన్మోహన్ రెడ్డి గారే బ్రేక్ చేశాడు. అంటే అటు 151 ఇచ్చిన ఆ రికార్డుని ఆయనే చేశాడు, ఇది కూడా ఆయనే చేశాడు. ఇప్పుడు ప్రజల ముందుకు వెళ్ళినా కూడా ప్రజలు ఇప్పుడే ఈయన చేసిన మంచి పనులు ఏమి లేవు. ఇప్పుడు ఆయన ఏంటంటే Super 6 అమలు చేయటంలో జాప్యం చేస్తున్నారనే ఒక నినాదంతో వెళ్తాడు. కానీ Super 6 కూడా ఆల్రెడీ కొన్ని 2-3 అమలైనవి, ఇంకా 2-3 అమలు చేయడానికి కూడా వాళ్ళు పథకాలు తయారు చేసుకుంటున్నారు, ఏర్పాట్లు. కాకపోతే ఈయన చేసిన అప్పులు, తర్వాత ఈ మిస్రూళ్ళు అంటే దుష్పరిపాలన మూలన, తర్వాత యువకులేమో ఈ గంజాయికి అలవాటు పడటం, వీటన్నిటిని కూడా చక్కదిద్దుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రజల్లోకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళంగానే ఆయనకి ఎవరు బ్రహ్మరథం పట్టడానికి సిద్ధంగా లేరు. అది కూడా ఆయన చూస్తాడు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి, మన వీక్షకులకు.